శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి
మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలిషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథము నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. ఎవరే కీడు చేసిన నవ్వనాడవలదు, తన ప్రాప్తమును తిట్టవలయు, నష్టనేది వ్రాసెను అది మనకెదురువచ్చు, దానికై చింతసేయుట మానవలయో. ఎవరి అపకారం తలపెట్టినా ప్రతీకార ప్రయత్నమే వద్దు. మన నుదుట ఏది వ్రాస్తే అది మనకెదురు రావడం ఖాయం. దానికోసం బాధపడడం కంటే వదిలివేయడమే మంచిది. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. ఆనందమయము లోకము ఆనందమయంబు, స్వర్గమానందము విజ్ఞానము గల్గిన వానికి ఆనందమయంబు, బ్రహ్మము ఆనందమయము తనుతాగంటే ఆనందమయము, జ్ఞాని అయిన వాడు గాని దుఃఖములందు పూని ఆనందించ బోవాడన్నియు బ్రహ్మ అని చెప్పి స్వామి స్వర్గమాతలో మహోన్నతమైనటువంటి రహస్యాన్ని తెలియచేస్తున్నారండి. ఈ లోకం అంతా కూడా ఆనందమయం, స్వర్గం ఆనందమయం. మరి మనం ఊహించకుండా ఏమనుకుంటామంటే ఈ లోకం అంతా కూడా కష్టాల లోకం, బాధల లోకం, ఆపదలు ఇవన్నీ కూడా ఎదురవుతుంటాయి, అసలు ఆనందం అనేది ఈ లోకంలో ఎక్కడుంది అని అనుకుంటాం. కానీ జ్ఞాని అయినటువంటి వాడు ఎప్పుడు కూడా ఈశ్వర రసస్వరూప రహస్యాన్ని గ్రహించినటువంటి వాడు త్రయీ సాధన, స్వామివారు ప్రబోధించినటువంటి మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన ఆచరించేటటువంటి వాడు దుఃఖాలయందు కూడా ఆనందాన్ని పొందగలుగుతాడు. ఆనందాల్లో ఎంత ఆనందాన్ని పొందడం కాదండి, దుఃఖంలో కూడా ఆనందాన్ని పొందగలిగినటువంటి వాడే బ్రహ్మతో సమానం. అటువంటి బ్రహ్మమే ఆనందమయము అని చెప్పి స్వామి మనకు తెలియచేస్తున్నారు. అంచేత దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, మంచి జరిగినా, చెడు జరిగినా ఏదైనా సరే సమతా స్థాయిలో తీసుకోగలిగినటువంటి విషయం మనకి ఈ యొక్క త్రయీ సాధన ద్వారా స్వామి మనకి ప్రబోధించారు. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ఆనందమయంగా మార్చుకోవాల్సినటువంటి విధానాన్ని స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి అనుగ్రహ భాషణ ద్వారా తెలియచేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా మనం నడుచుకుంటూ ఆనందమయమైనటువంటి అభౌతికమైనటువంటి ఈశ్వర రసస్వరూప రహస్యాన్ని గ్రహించవలసిందిగా నా యొక్క మనవి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు సద్గురువర్యుల దివ్య పాదపద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. పూర్వ పీఠాధిపతులకు, మాతృమూర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. అంతర్జాలం ద్వారా ఈ వైశాఖ మాసం పర్యటన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సభా సభ్యులందరికీ నా నమస్కారములు. వైశాఖ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం. దీనినే మాధవ మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో వేకువజామున అంటే సూర్యోదయం కన్నా ముందు నదీ స్నానం ఆచరిస్తే పాపాలు తొలగుతాయి అని పురాణ గాథల్లో చెప్పబడింది. ఈ పుణ్యకాలంలో దాన ధర్మాలు ఆచరించడం ద్వారా పితృదేవతలకు పుణ్యగతులు లభిస్తాయి అని కూడా చెప్పబడింది. ఈ వైశాఖ మాసంలో నీటిని దానం చేయడం అనేది ఉత్తమమైన ఆచరణ అని చెప్పబడింది. అలాగే శ్రీ మహావిష్ణువుని తులసి దళంతో పూజ చేస్తే చక్కని ఫలితాలను పొందవచ్చు.
అని మనకి పురాణ ఇతిహాసాల్లో తెలియబడిన అంశము. అందుకే ఈ కాలంలో స్వామి అనేక చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసి మనుషులతో పాటు పశుపక్షాదులను కూడా దాహార్తి తీర్చే సేవా కార్యక్రమాలను మన ద్వారా చేపడుతున్నారు. మనం తెలుసో తెలియకో చేసిన పాపకర్మలు అన్నీ మనం చేసే సేవ ద్వారా తొలగించి మనల్ని ముముక్షత్వం వైపు ప్రయాణింపజేస్తున్నారు మన సద్గురువర్యులు. అలాగే స్వామివారు ఈ పీఠాధిపత్య కాలంలో ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్నో నిర్మాణాలు చేపట్టి పీఠాన్ని ఆధునిక విధానంలో ఒక ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక ఆశ్రమంగా తీర్చిదిద్దాలనే తపనతో అహర్నిశలు శ్రమించి ఎన్నో త్యాగాలు చేసి బహుముఖంగా ఈ ఆశ్రమాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మరి దీనికి మనం చేయాల్సిన పని ఏమిటంటే, ఇటువంటి సేవా కార్యక్రమాల్లో నేను భాగస్వామ్యం అయ్యే విధానం ఏమిటి, స్వామి మనకు ఆ అవకాశం ఎలా కల్పిస్తారు అని తపన కలిగి ఉండాలి. అటువంటి తపనతో మనం ఉన్ననాడు మన లక్ష్యం పవిత్రంగా మారి మన జీవన విధానం ఆధ్యాత్మిక పురోగతి సాగిస్తూ ఇటు ఇహలోక సౌఖ్యం పొందుటకు అటు పరలోక ప్రాప్తి పొందుటకు మార్గం సుగమం అవుతుంది. అటువంటి విధానం అలవర్చుకొని స్వామివారు ఆదేశించిన చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు అనే యజ్ఞంలో పాల్గొని మనం కాలాన్ని మన సంపదను సద్వినియోగం చేసుకుంటూ స్వామివారి కృపను పొందాలి. స్వామి మన కోసం మన తరాల భవిష్యత్తు కోసం ఉజ్వలంగా ఉండాలని ఆశీర్వాదం ప్రసాదిస్తూ మన ద్వారా సేవ చేయడానికి అవకాశం కల్పిస్తున్న మరొక విషయం మెగా డైనింగ్ హాల్, సెంట్రలైజ్ కిచెన్, వసతి గృహాలు. వీటి నిర్మాణం కోసం మనం సంకల్పం చేసుకొని మనతో పాటు మనకు తెలిసిన సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేసి వారిని కూడా ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యం అయ్యేలాగా పట్టుదలతో ప్రయత్నం చేసి ఆ సేవ ద్వారా ప్రస్తుత పీఠాధిపతి వారి పూర్వ పీఠాధిపతుల యొక్క ఆశీస్సులు పొంది తరించే విధానంగా మనకు ఈ సేవా కార్యక్రమాలు ప్రసాదించబడాయి. అటువంటి అవకాశాన్ని కాలాన్ని మనం ఎల్లప్పుడూ కూడా సద్వినియోగం చేసుకుంటూ సద్గురువర్యులకు వారి యొక్క సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యే విధానాన్ని ప్రసాదించమని వేడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ మానవ జన్మ 84 లక్షల జడ జన్మల క్షాళన అనంతరం మనకు ప్రసాదించబడింది. మరి అటువంటి జన్మను మనం సార్థక్యం చేసుకోవాలి. మన పూర్వ కర్మలను తొలగించుకొని మనము ఒక పవిత్రమైన ఆత్మగా పరిణామం చెంది ఆ సద్గురువురి యొక్క ఆశీర్వాదంలో ఆ విరాట్ స్వరూపంలో లీనం కావాలి అంటే మన పూర్వకర్మ వాసనలు అన్నిటినీ కూడా తొలగించుకోవాలి. ఈ పూర్వకర్మ వాసనలు ఈ ఆధునిక యుగంలో ఏ విధంగా తొలగుతాయి, ఏ విధంగా మనం దాన్ని ఆచరించాలంటే స్వామి మనకి అలవాటు చేస్తున్న ఈ త్రయీ సాధన ద్వారా మహామంత్ర సాధన ద్వారా శారీరకమైన మలినాలను తొలగించుకుంటూ జ్ఞాన సాధన ద్వారా గ్రంథాలలో ఉన్న మహత్తరమైన విషయాలను గ్రహించి మానసికమైన విధానంలో మనస్సును కల్మషంకు గురి కాకుండా మనసులో కలిగే అలజడులను భ్రాంతి భావాలను తొలగించుకుంటూ జ్ఞాన సాధన ద్వారా మనసును పవిత్రం చేసుకుంటూ ధ్యాన సాధన ద్వారా ఈ ఆత్మకు పట్టిన మలినాలను 84 లక్షల నుంచి మనం మోసుకు వస్తున్న ఈ తాపత్రయాలను ఈ మలినాలన్నిటినీ కూడా ప్రక్షాళన చేసుకొని ధ్యానం ద్వారా మనసుకు ఈ ఆత్మకు పరిణామం పొందే విధానాన్ని మనం అలవర్చుకోవాలని ఈ త్రయీ సాధన ఆచరిస్తూ సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం అవుతూ సద్గురువర్యులు చేపట్టిన ప్రతి సేవా కార్యక్రమాన్ని మన వంతు బాధ్యతగా మన కృషిగా మనము ఆచరించగలిగి తద్వారా ఈ పీఠానికి ఈ ఆశ్రమానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చే విధానంలో మనము ఒక సమిధలాగా మనము ఒక భాగస్వామిలాగా ఈ కార్యక్రమంలో నా వంతు కూడా ఉంది అని మనం సంతృప్తిగా మన జీవన విధానాన్ని గడిపే విధానంలో ఉండమని స్వామి మనకు ఉపదేశిస్తున్నారు. ఏ విధంగా అయితే ఒక బంగారపు ముద్దను కాల్చి అందులో ఉన్న మలినాలన్నిటినీ శుద్ధి చేసి దాన్ని ఒక ఆభరణంగా మలిచినప్పుడు అది ఒక భగవంతుని ఆభరణంగానో లేకపోతే ఒక చక్కని అలంకరణ వస్తువుగానో ఏ విధంగా అయితే అది గుర్తింపు పొంది దాని యొక్క ఖ్యాతి ఇంకా పెరుగుతుందో ఆ విధంగానే మన ఈ మానవ జీవిత లక్ష్యము మన సంపాదనకు ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని జోడించి ఆ సంపదను మనము
మనము సద్వినియోగం చేసుకుంటూ మనతో పాటు మన సంతతికి కూడా అటువంటి చక్కని ఆశీర్వాదాన్ని ప్రసాదించే అవకాశము ఈ సేవ ద్వారా మాత్రమే మనకు లభిస్తుంది. కాబట్టి మనం కాలాన్ని వృధా చేసుకోకుండా ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ కాలంలో స్వామి మనకు ప్రసాదించిన ఈ మహత్తరమైన అవకాశాలన్నిటినీ కూడా మనము వినియోగించుకొని ఆ లక్ష్యంలో భాగస్వామి అయ్యి, స్వామి నాకు కూడా ఈ సేవలో భాగస్వామిని అయ్యే ప్రసాదాన్ని నాకు ప్రసాదించు స్వామి, నేను కూడా ఈ యజ్ఞంలో ఒక భాగస్వామి అయ్యే విధానాన్ని నాకు చూపెట్టు స్వామి అని ప్రతిరోజు మన ప్రార్థనలో స్వామిని మనం వేడుకుంటూ స్వామి చేపట్టిన ఈ బృహత్తరమైన ఈ 100 సంవత్సరాల మన మహాసభల కార్యక్రమాలు త్వరలో నిర్వహించుకోబోతున్నాము. అటువంటి కార్యక్రమంలో, ఇటువంటి సేవా కార్యక్రమంలో మనం కూడా ఒక భాగస్వామి అయినందుకు మనం స్వామికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఈ విధానంలో నడపమని ఎల్లవేళలా మనం మనస వాచ కర్మన వేడుకుంటూ అందరం కూడా ఈ యజ్ఞంలో భాగస్వామ్యం అవుదాము. స్వామి యొక్క కృపకు మనమందరం కూడా పాత్రులు అవుదామని కోరుకుంటూ ఇటువంటి అవకాశాన్ని కల్పించిన సద్గురువర్యులకు మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శుభం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క సద్గురువర్యులకు నా నమస్కారములు. మాతృమూర్తులకు నా నమస్కారములు. సభ్యులందరికీ నా నమస్కారములు. ఈ వైశాఖ మాసం యొక్క విశిష్టత మనందరికీ తెలిసినదే. సకల మాసములలో వైశాఖ మాసం శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. నారాయణుడు అన్న శబ్దం 2 పదాల కలయిక. నారము, అయనము. నారములు అనగా జలములు. జలములన్నీయు నారాయణుని అధీనాలు. ఆ నారములనే తన నివాసముగా కలిగినవాడు కాబట్టి ఆయనను నారాయణుడు అని పిలుస్తారు. లోకాన్ని కాపాడేవాడు విష్ణుమూర్తి అయితే, మనకు జ్ఞానాన్ని ప్రసాదించి మనల్ని ముందుకు నడిపించే గురువు కూడా సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపులే. అందుచేత మనం వారిని ఇలా స్తుతిస్తాం: గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురవే నమః అని. ఈ శ్లోకం యొక్క అర్థం మనందరికీ తెలిసినదే. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. ఈ త్రిమూర్తుల యొక్క తేజస్సు మిళితమై తేజోమయంగా వెలిగే స్వరూపమే గురుస్వరూపము. అందుచేత గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటున్నాం. అటువంటి గురువు యొక్క పాదతీర్థము గురించి తెలియజేసే ఒక శ్లోకాన్ని ఇప్పుడు చూద్దాం. సర్వతీర్థావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః గురోః పాదోదకం పీత్వా శేషం శిరసి ధారయేత్. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, ఎవరైతే గురువు పాదతీర్థమును స్వీకరించి మిగిలిన దానిని తలపై జల్లుకొనునట్టి భక్తుడు సర్వతీర్థములలో స్నానమాచరించినంత ఫలితమును పొందుతున్నాడట. గురువు అన్నప్పుడు అజ్ఞానం అనే చీకటిని తొలగింపజేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రసరింపజేసేవారే సద్గురువర్యులు. అటువంటి గురువు ఎప్పుడూ కూడా మనకు చాలా సామాన్యంగా కనిపిస్తూ ఉంటారు. మనం వారిని సామాన్య దృష్టితో చూసినప్పుడు సామాన్యులుగాను, జ్ఞాన దృష్టితో చూసినప్పుడు జ్ఞానస్వరూపులుగాను, అదే దైవ దృష్టితో చూసినప్పుడు సాక్షాత్తు దైవస్వరూపులుగాను దర్శనమిస్తారు. దీనినే యద్భావం తద్భవతి అంటున్నారు. యద్భావం, మనం ఏ భావంతో అయితే, ఏ దృష్టితో అయితే, ఏ రూపంతో అయితే మనం ఆయనను చూస్తామో తద్భవతి, అలాగే మనకు దర్శనమిస్తారట. అంటే మనం స్వామి పట్ల ఎంత ఉన్నతమైన భావం కలిగి ఉంటామో అంత ఉన్నతమైన ఆశీర్వాదం మనకు లభిస్తుందని అర్థం. ఉదాహరణకు, ఒక బంతిని తీసుకొని గోడవైపు గట్టిగా విసిరామనుకోండి, మనం ఎంత వేగంతో అయితే ఆ బంతిని విసిరామో
అది తిరిగి అంతే వేగంతో వెనకకు రావడం జరుగుతుంది. అదేవిధంగా స్వామి చేపట్టిన కార్యక్రమములలో కానీ, ఆయన తలపెట్టిన విషయములలో కానీ, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించడంలో కానీ మన మనస్సు ఎంత ఉరకలు వేస్తుందో, ఎంత తపిస్తుందో అంత ఉన్నతమైన ఆశీర్వాదం మనకు లభిస్తుందని అర్థం. ఇక ఈ వైశాఖ మాస ఆరాధనలు మనం ఎంతో ప్రత్యేకంగా, విశేషంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఆరాధన యొక్క విశిష్టత తెలుసుకోవాలి అంటే, ఆరాధన అంటే స్వామి ద్వారా వచ్చే ధనము. స్వామి ద్వారా వచ్చే ధనం ఏమిటి అని మనం విశ్లేషించుకుంటే అది అత్యంత విలువైనది. అదే స్వామి యొక్క ఆశీర్వాదము. ఆరాధన యందు గల దీపము, ధూపము, నైవేద్యము, పుష్పము. దీపమందు గల అగ్ని, ధూపమందు గల ఆహుతి, నైవేద్యమందు గల రుచి, పుష్పమందు గల సువాసన, అన్నిటికీ మించి స్వామి యందు గల శక్తివంతమైన తేజస్సు. అందువల్ల ఇవన్నీ మేళవించి స్వామి యొక్క ఆశీర్వాదం దొరికే అద్భుతమైన ప్రదేశమే ఆ ఆరాధనా స్థలం. ఆ విధంగా మనమంతా ఆరాధనలో పాల్గొని ఆ విశేషమైన ఆశీర్వాదం మనమంతా నిండుగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్వామికి నా హృదయపూర్వక నమస్కారములు. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2026 సంవత్సరము మే 3వ తేదీ ఆదివారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి కొనపాపపేట, కొత్త SEZ కాలనీ, రామరాఘవపురం, పాత చోడిపల్లిపేట, మల్లివారి తోట, పెరుమాళ్లపురం, పంపాదిపేట, గడ్డిపేట, వాకదారిపేట, ఏవీ నగరం, గోర్సపాలెం మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యతలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యతలకు, అతిథులకు, గ్రామస్తులకు నా యొక్క హృదయపూర్వక మనస్సుమాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వం మన దైనందిన జీవన విధానంలో మనలో ఎన్నో మార్పులు కలిగిస్తూ సవ్య దిశలో మన జీవన విధానాన్ని, జీవన సంస్కారాన్ని అలవర్చుకుని తరించేటువంటి అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని పొంది తరిస్తూ తాత్విక ఆలోచన స్థితి మనలో ఏర్పరచుకోవడానికి అవకాశం కలుగజేసేటువంటి తత్వ మార్గము. అంచేత మనం ఒక చక్కని ఒక ఆధ్యాత్మిక బాటను అలవర్చుకుని మన కుటుంబంలో సభ్యులందరూ కూడా తాత్విక జ్ఞానపరమైనటువంటి అంశాలతో ప్రయాణం సాగించగలిగినట్లయితే మన కుటుంబంలో ఒక ప్రశాంత వాతావరణం ఏర్పరచుకునే అవకాశం మనకు కలుగుతుంది. మనం ప్రశాంతంగా ఉంటూ మన తోటి వారు కూడా ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాన్ని వారిలో కూడా పొంది తరింప చేసుకునేటువంటి ఆధ్యాత్మిక బాటను వారికి కూడా అలవర్చుకునే విధానం తెలియజేసి, అదేవిధంగా కుటుంబ వ్యవస్థలోనూ సామాజిక వ్యవస్థలోనూ ఆధ్యాత్మిక పరిణితి ఏర్పడినట్లయితే మనందరిలో కూడా శాంతి ఏర్పడుతుంది. శాంతి తత్వం ద్వారా మనలో సహనతత్వం ఏర్పడుతుంది. శాంతి తత్వము, సహనతత్వము ద్వారా మన యొక్క దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి సంక్షోభాలను, ఉద్రేకాలను నివారించుకుంటూ అనాలోచనపరమైనటువంటి నిర్ణయాలను తొలగించుకుని మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, ప్రశాంతతను
సృష్టించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి ప్రకృతిలో ఉండేటువంటి అనేక విషయాలను మనం శోధించి పరిశీలించి అందులో ఉండేటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మనం గ్రహించి అది మన దైనందిన జీవన విధానానికి సమన్వయపరుచుకుని అందులో విషయాలు మనం అనుభవిస్తూ మనుగడ సాగించేటువంటి విజ్ఞాన సంస్కృతి పొంది తరించడం ద్వారా మనతో పాటు మన జీవరాశి ఇవన్నీ కూడా సుఖవంతమైన ఆరోగ్యకరమైన సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొంది తరించే అవకాశం కలుగుతుంది. అంచేత మనం ప్రకృతిని ఆ ప్రకృతిలో ఉండేటువంటి దైవత్వాన్ని మనం గ్రహించాలి. ఆ గ్రహించేటువంటి విధానం తరించేటువంటి విధానం భగవంతుడు ప్రకృతిలో ఒక అద్భుతమైనటువంటి సాధనాపరంగా వృక్షాలను మనకు ప్రసాదించారు. భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ వృక్షాలు ద్వారా మనం ప్రాణవాయువు జీవరాశి పొందగలుగుతుంది. ఈ ప్రాణవాయువు ఆ వృక్షాల నుండి లభిస్తున్నందున ఆ ప్రాణవాయువు చేత ఈ జీవన తత్వం మనుగడ సాగించే దిశగా నడుస్తున్నందున మనకు ఆ ప్రాణవాయువు ఆ భగవంతుడి యొక్క స్వరూపంగా ఆ మొక్కల నుండి మనం లభిస్తున్నందున ఆ మొక్కలలో ఆ వృక్షాల్లో ఆ భగవతత్వము ఆ భగవంతుని యొక్క శక్తి నిండి ఉన్నదనేటువంటి విషయం మనం తెలుసుకోవాల్సి ఉంది. తత్సృష్ట్వా తదేవాను ప్రాప్స్యతు అనేటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నట్లయితే భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో భగవంతుడు ఆయా రూపాల్లో భగవంతుని యొక్క శక్తి నిండి ఉన్నది. ఆ భగవంతుని యొక్క శక్తి వృక్షాల్లో ప్రాణవాయు రూపంలో జీవరాశికి ప్రసాదింపబడింది. అంచేత ఆ జీవరాశికి కావలసినటువంటి ప్రాణవాయువు ఆ వృక్షాల నుండి మనకు లభిస్తున్నందున ఆ వృక్షంలో దైవత్వం నిండి ఉన్నదనేటువంటి యథార్థం మనకు తెలియబడుతుంది. అంచేత సృష్ట్వా తదేవాను ప్రాప్స్యతు అన్నప్పుడు ఏదైతే సృష్టింపబడిందో వృక్షం అందులో ప్రవేశించినటువంటి ఆ భగవత్ శక్తి ప్రాణవాయువుగా జీవరాశికి ప్రసాదింపబడింది. అంటే భగవంతుడు వృక్షాల రూపంలో ఒక మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మనకు ప్రసాదిస్తున్నారు. అటువంటి అద్భుతమైనటువంటి శక్తి వృక్షాల ద్వారా పొందేటువంటి ఒక మహోన్నతమైనటువంటి విషయం మనకు అర్థం కాబడుతున్నప్పటికీ మనం మన స్వప్రయోజనాలకు స్వార్థంతో మనం ఆ వృక్షాలను నరికివేసి అడవులను హరించేస్తూ వృక్షాలను తొలగిస్తూ మనం అనేక రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలకు కారణభూతమైనటువంటి సంక్షోభాలకు మూలంగా మనం చేసేటువంటి తప్పు మనకే పరీక్షగా నిలబడుతుంది మన ముందు. ఆ విధంగా మనం చేసిన తప్పుకు మనమే పరీక్షింపబడుతున్నాం, శిక్షింపబడుతున్నాం. మరి అటువంటి ప్రకృతిని మనం పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఎంతో ఉంది. మన మేధాశక్తితో మనం ఆలోచించగలిగి మనం చేస్తున్నటువంటి తప్పును మనం సవరించుకుని మనం ఈ వృక్షాన్ని సంరక్షిస్తూ పరిరక్షిస్తూ ప్రకృతిలో ఒక మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి సాధనా శక్తిగా ఉన్నటువంటి భగవత్ శక్తిగా ఉండేటువంటి వృక్షాలను మనం ప్రతి ఒక్కరం కూడా ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ 3 మొక్కలు చొప్పున సంవత్సరంలో 12 మొక్కలు కుటుంబంలో 4 సభ్యులు ఉన్నట్లయితే 12 మొక్కలు మనం నాటగలిగినట్లయితే ప్రతి సంవత్సరం ఆ విధంగా మన చుట్టూ ఉన్నటువంటి మన వారు అంతా ఆ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా చేయగలిగినట్లయితే మన పరిసర ప్రాంతాలన్నీ కూడా వృక్షాలతో
హరితవనంగా మారి మనందరికీ ఒక స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు పొందే అవకాశం మనందరికీ ఏర్పడి మానవుడి స్వార్థంతో చేసేటువంటి విషవాయువులు, కలుషిత వాయువులు అన్నీ కూడా ఈ వృక్షాలు హరించి, వృక్షాలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా అవి ఆ విషవాయువులను తొలగించి అవి ఆహారాన్ని తయారు చేసుకుని ఫలపుష్పాల రూపంలో మనకు ఆహారాన్ని ప్రసాదించి, ప్రాణవాయువును ప్రసాదించి మనకు ఎన్నో లాభాలను ఈ వృక్షాల ద్వారా సమకూర్చుకోగలుగుతున్నాం. నిస్వార్థంగా చేస్తున్నటువంటి సేవ వృక్షాల నుండి మనం గ్రహించగలిగినట్లయితే మనం కూడా నిస్వార్థంగా ఆ వృక్షాల పరిరక్షణకు, సంరక్షణకు, వృక్షాలని రక్షిస్తూ ప్రకృతిని పరిరక్షించుకునేటువంటి దిశగా మన యొక్క ఆలోచన వ్యవస్థని ఏర్పరచుకుని మనం ఆ దిశగా మనం కృషి చేయగలిగినట్లయితే వృక్షో రక్షతి రక్షితః అనేటువంటి ఆర్యోక్తిని మనందరం కూడా ఆచరించగలిగినట్లయితే ఈ ప్రకృతి ఒక ప్రశాంతత మనకు ప్రసాదిస్తుంది. అది ప్రాణవాయు రూపంలో ఆరోగ్యాన్ని సమకూర్చుకునేటువంటి దిశగా మనం ప్రయాణం సాగించే అవకాశం మనందరికీ కలుగుతుంది. అందుచేత వృక్షాల్ని దైవంగా భావించినట్లయితే అవి మనకి ఎంతో నిస్వార్థంగా ఎంతో మేలు చేస్తూ మనకి, మన తోటి జీవరాశికి ఎంతో మేలు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనం గ్రహించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అందుచేత మనం మన యొక్క దినచర్యలో మనం భగవంతుని యొక్క తత్వాన్ని, భగవత్ సేవను, మానవ సేవను ఏ విధంగా మనం ఆయా రూపాల్లో ఆచరిస్తూ ఉన్నామో అదేవిధంగా ఈ వృక్ష సేవ కూడా మనం చేయగలిగినట్లయితే అందులో కూడా భగవంతుని యొక్క తత్వము ప్రాణవాయు రూపంలో మనకు ప్రసాదింపబడుతున్నందున మనం భగవంతునిగా మనం అన్వయించుకుని ఆ వృక్షాలను ఒక భగవత్ స్వరూపులుగా మనసులో మనం చిత్రించుకుని ఆ భగవంతుడు ఆ వృక్షం రూపంలో మన ఇంటి ముందు ఉన్నారు, మనం ఆ భగవంతుడు మనకు ప్రసాదించేటువంటి ఫల పుష్పాలను మనం స్వీకరించి మనం ఆనందంగా ఉంటూ ఆ వృక్షాల ద్వారా పొందేటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువును అనుభవిస్తూ తరిస్తూ మనకు జీవన విధానం ఒక ఆహ్లాదకరంగా మార్చుకోవడానికి ఒక చక్కని సంస్కారం మన జీవన విధానంలో అలవర్చుకోగలిగినట్లయితే మనకు ఒక చక్కని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మన పరిసరాల్లో ఏర్పరచుకునే అవకాశం కలుగుతుంది. అందుచేత భగవంతుని యొక్క సేవ వృక్షాలను నాటి వాటిని పరిరక్షించుకుంటూ ప్రకృతిలో భగవంతుని యొక్క సాధనగా ఉన్నటువంటి వృక్షాల ద్వారా మనం అనేక లాభాలను మనం పొందుతూ మనం చేసినటువంటి కొద్దిపాటి సేవ అంటే వృక్షాన్ని నాటి పెద్ద చేసి వాటి యొక్క ఫల పుష్పాలను పొందే దిశగా మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే ఆ భగవంతుడు మనకి ఎన్నో లాభాలు మనకు ఆ వృక్షం రూపంలో మనం ప్రసాదిస్తున్నారు. కొద్దిపాటి సేవ అంటే ఆ మొక్క నాటడం అనేటువంటిది, పరిరక్షించడం అనేటువంటి సేవ మనం చేయగలిగినట్లయితే ఆ భగవంతుడు మొక్క రూపంలో, వృక్షం రూపంలో మనకు అమోఘమైనటువంటి సేవా ఫలితాన్ని మనకు ప్రసాదిస్తున్నారు. కనుక రాబోయేటువంటి వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఇది భగవంతుని యొక్క ఆజ్ఞగా, సద్గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో మనం అందరం కూడా మన పరిసరాల్లో మన తల్లిదండ్రుల పేరున, మన ఇష్టదైవం పేరున, మన ఆప్తుల యొక్క పేరున ఆ మొక్కలు నాటి ఆ మొక్కల్లో ఆ భగవంతుని యొక్క ఆయా రూపాలను దర్శించేటువంటి ఒక తాత్విక భావన ప్రతి ఒక్కరూ ఏర్పరచుకుంటూ
ఆ భగవత్ కృపకు, ఆ సద్గురు యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ యొక్క అమోఘమైనటువంటి యజ్ఞంలో భాగస్వామ్యులు కావలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం ఏప్రిల్ 19వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను హారతిలోనూ పాల్గొనవలను. స్వామి మన గ్రామానికి లేదా పట్టణానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులంతా మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన ఆశీస్సులు పొందవలను. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన మే 3వ తేదీ ఆదివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోనపాపపేట, కొత్త సెజ్ కాలనీ, రామరాఘవపురం, పాత చోడిపిల్లిపేట, మల్లివారి తోట, పెరుమాళ్లపురం, పంపాదిపేట, గడ్డిపేట, వాకదారిపేట, ఏవి నగరం, గొరసపాలెం తదితర గ్రామాల్లో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపతేయస్సు ఆశీస్సు రూపంలో ప్రకటించబడింది. స్వామివారి యొక్క అనుగ్రహ భాషణలో స్వామి సామాన్యంగా తల్లిదండ్రుల యొక్క విశిష్టతను ఎప్పుడు కూడా వివరిస్తూ ఉంటారు. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు, తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే భగవంతుడిని చూసుకున్నట్టే, భగవంతుడి కన్నా కూడా తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి అని చెప్పి స్వామి అనేక ఉపన్యాసాల్లో మనకు తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ చిన్న ఉదాహరణ ద్వారా కూడా తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యతని మనం తెలుసుకోవచ్చు. భగవంతుడు ఏంటయ్యా ఇలా వచ్చావు అని చెప్పి ఒక భక్తుడిని అడుగుతాడు. ఏంటి ఇంత చలిలో కూడా ఎలా వచ్చేవేటని చెప్పి భగవంతుడు ఆ యొక్క భక్తుడిని అడగడం జరుగుతుంది. అప్పుడు భక్తుడు చెప్తాడు, నిన్ను చూడాలనే సంకల్పం ముందు ఈ చలి ఎంత స్వామి అని చెప్పి ఆ భక్తుడు భగవంతుడితో తెలియచేయడం జరుగుతుంది. అయితే నా దర్శనం కోసం నువ్వేమైనా చేస్తావా అని చెప్పి భగవంతుడు అడుగుతాడు. అవును స్వామి, అలిపిరి మెట్లు ఎక్కమన్నా ఎక్కుతా, గంటల తరబడి వెయిటింగ్ హాల్లో ఉండమన్నా ఉంటా, చలి చూడను, ఎండను పట్టించుకోను, మంచు ఉందని భయపడను అని చెప్పి ఆ భక్తుడు ఆ యొక్క భగవంతుడికి సమాధానం చెప్తాడు. అప్పుడు భగవంతుడు నా దర్శనం ఎందుకు నీకు అని చెప్పి భగవంతుడు ఆ యొక్క భక్తుడిని ప్రశ్నిస్తాడు. అదేంటి స్వామి అలా అంటారు? నిన్ను చూస్తే వచ్చే ధైర్యం, హాయి, సంతోషం, మనశ్శాంతి అంతా ఇంత కాదు అని చెప్పి ఆ భక్తుడు భగవంతుడికి తెలియచేస్తాడు. అప్పుడు భగవంతుడు నన్ను చూస్తే నీకు ఇవన్నీ కూడా కలుగుతాయంటావు అవునా అని చెప్పి మళ్ళా భగవంతుని భక్తుడిని ప్రశ్నిస్తాడు. అప్పుడు భక్తుడు అవును స్వామి అని చెప్పి సమాధానం చెప్తాడు. అప్పుడు భగవంతుడు దేవుడు అంటే ఏమిటి నీ దృష్టిలో అని చెప్పి భగవంతుడిని భగవంతుడు భక్తుడిని అడుగుతాడు. అప్పుడు భక్తుడు చెప్తాడు, దేవుడు అంటే మనల్ని నడిపించే నమ్మకం, కాపాడే శక్తి, కాసే కాపు అని చెప్పి ఆ యొక్క భక్తుడు భగవంతుడికి విన్నవిస్తాడు. భగవంతుడు ఇవన్నీ నేను చేస్తానా అని చెప్పి అప్పుడు భగవంతుడు భక్తుని ప్రశ్నిస్తాడు. అవును స్వామి, మీరు చేస్తున్నారు కదా, చేస్తున్నారు కాబట్టి ఇంతమంది మిమ్మల్ని ఈ విధంగా కొలుస్తూ భక్తిగా ఉంటున్నారు అని చెప్పి సమాధానం చెప్తాడు భక్తుడు. అప్పుడు భగవంతుడు నీ దృష్టిలో ఇలాంటివి చూసేవాళ్ళు దేవుళ్ళు అంటావా అంతేనా అని మళ్ళా భగవంతుడు భక్తుని ప్రశ్నిస్తాడు. అవును స్వామి అని చెప్పి ఆ భక్తుడు చెప్తాడు. అప్పుడు భగవంతుడు ఇంతకన్నా ఎక్కువ చేస్తే అని చెప్పి అప్పుడు ప్రశ్నిస్తాడు భగవంతుడు భక్తుడిని. అసంభవం స్వామి, ఇంతకన్నా ఎక్కువ ఎవరో చేయలేరు, నిన్ను మించినటువంటి గొప్పవారు ఎవరు లేరు, ఉండరు అని చెప్పి భగవంతుడి యొక్క విశిష్టతని ఆ భక్తుడు వేనాళ్ళు కొనియాడడం జరుగుతుంది. అప్పుడు ఆ భగవంతుడు అంటాడు, అదేంటయ్యా ఉంటే ఏం చేస్తావు అని చెప్పి మరలా ఎదురు ప్రశ్న వేస్తాడు భగవంతుడు. ఉండరు స్వామి, ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఉంటే నా ఊపిరి ఆగే వరకు వాళ్ళకి సేవ చేస్తా అని చెప్పి ఆ భక్తుడు భగవంతుడితో విన్నవించుకోవడం జరుగుతుంది. అప్పుడు భగవంతుడు సరే రెడీ అయిపో అని చెప్పి భగవంతుడు భక్తుడితో అంటాడు. ఏంటి స్వామి, నిజంగా నీకన్నా నా కోసం ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉన్నారా అని చెప్పి భక్తుడు భగవంతుడిని
ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు భగవంతుడు ఉన్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుందండి. అప్పుడు భక్తుడు ఎవరు స్వామి వాళ్ళు ఎక్కడుంటారు అని చెప్పి భక్తుడు భగవంతుడిని అడుగుతాడు. అప్పుడు భగవంతుడు ఉన్నారు అని చెప్పి మళ్ళా సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఎవరు స్వామి వాళ్ళు ఎక్కడుంటారు అని చెప్పి భక్తుడు ప్రశ్నిస్తాడు. అప్పుడు భగవంతుడు నీ కోసం నీకంటే ముందు మేల్కొన్న వాళ్ళు, నీ నిద్ర కోసం తమ నిద్రను త్యాగం చేసిన వాళ్ళు, నీ ఆకలికి తమ ఆకలిని అడ్డేసిన వాళ్ళు, నీ నవ్వు కోసం తమ కన్నీళ్లను దాచుకున్న వాళ్ళు, వాళ్ళే నీకన్నా ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాలు అని చెప్పి భగవంతుడు ఆ యొక్క భక్తుడికి వివరిస్తాడు. అప్పుడు భక్తుడు స్వామి అలా మాట్లాడొద్దు, అర్థమవుతోంది అని చెప్పి భక్తుడు భగవంతుడికి చెప్తాడు. అప్పుడు భగవంతుడు నీవు అలిపిరి మెట్లు ఎక్కుతానన్నావు కదా, వాళ్ళు నీ పుట్టుక నుంచే జీవితం అంతా మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. నీవు గంటల తరబడి వెయిటింగ్ హాల్లో ఉంటానన్నావు, వాళ్ళు ఏళ్ల తరబడి నీ భవిష్యత్తు కోసం వేచి చూస్తూనే ఉన్నారు. అప్పుడు భక్తుడు అంటున్నాడు స్వామి ఆపండి, నా గుండె తట్టుకోలేకపోతుంది అని చెప్పి భగవంతుడితో భక్తుడు అంటాడు. అప్పుడు భగవంతుడు నీవు చలిని పట్టించుకొని అన్నావు, వాళ్ళు వర్షాన్ని ఎండను ఆకలిని కూడా పట్టించుకోలేదు. నీవు మంచుకు భయపడనన్నావు, వాళ్ళు అప్పుల్ని అవమానాలని ఒంటరితనానికి కూడా వాళ్ళు భయపడలేదు. అప్పుడు భక్తుడు స్వామి వాళ్ళేనా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు భగవంతుడు అవును, నిన్ను భవిష్యత్తులా చూసిన వాళ్ళు, నీ విజయంలో దేవుణ్ణి చూసిన వాళ్ళు, నీ వాటంలో కూడా నిన్ను వదలకుండా ఉన్నవాళ్ళు అని చెప్పి భగవంతుడు ఆ భక్తుడికి తెలియచేయడం జరుగుతుంది. అప్పుడు భక్తుడు అంటాడు వాళ్ళు ఎవరో కాదు, మా అమ్మ నాన్న కదా స్వామి అని చెప్పి భగవంతుడిని ప్రశ్నిస్తాడు. అప్పుడు భగవంతుడు నువ్వు నా కోసం వచ్చావు, కానీ నిన్ను నా దగ్గరికి నడిపించింది వాళ్ళే, నన్ను చూసి ధైర్యం వస్తుందన్నావు, నీకు ధైర్యం నేర్పింది మీ తల్లిదండ్రులే. అప్పుడు భక్తుడు అంటున్నాడు స్వామి నేను ఎంతకాలం దర్శనాల వెంట పరిగెత్తాను, కానీ నా ఇంట్లోనే ఉన్న దేవుళ్ళను చూడలేకపోయాను. అప్పుడు భగవంతుడు అంటాడు అందుకే చెప్పాను నా దగ్గరకు రావడం పుణ్యం, కానీ వాళ్ళ దగ్గర ఉండడం మోక్షం అని చెప్పి భగవంతుడు బదులిస్తాడు. అప్పుడు భక్తుడు స్వామి ఇక నా సేవ అక్కడే, నా ఊపిరి ఆగే వరకు ఆ ఇద్దరికి మా తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా సేవకే పరిమితం అవుతాను అని చెప్పి భక్తుడు భగవంతుడితో చెప్తాడు. అప్పుడు భగవంతుడు ఎప్పుడైతే నీ తల్లిదండ్రులను నాకన్నా ఎక్కువగా గౌరవించి పూజిస్తావో అప్పుడే నువ్వు నన్ను పూర్తిగా దర్శించినట్టు అని చెప్పి భగవంతుడు ఆ యొక్క భక్తుడితో తెలియచేయడం జరుగుతుంది. అంతవరకు నువ్వెన్నిసార్లు మెట్లెక్కినా, ఎన్ని ముడుపులు కట్టినా, నా హుండీలోకి ఎన్ని డబ్బులు వేసినా, నా కోసం నీ తలనీలాలను ఇచ్చినా, నా తలకు బంగారం కిరీటం పెట్టినా అవన్నీ కూడా వృధా అని చెప్పి భగవంతుడు తెలియచేస్తాడు. నువ్వు గుడులకు వచ్చి నా దర్శనం చేసుకుని 2 రీల్స్ చేసి అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వైరల్ అవుతాయి తప్ప లైఫ్లో సక్సెస్ అవ్వవు అని చెప్పి భగవంతుడు తెలియజేస్తాడు. నీ తల్లిదండ్రుల కళ్ళల్లో హాయిగా నిద్ర వస్తే అదే నీ మొట్టమొదటి విజయం. వాళ్ళ ఒంటికి మెదడుకి రోగాలు రాకుండా వాళ్ళ ముఖంలో భయం తగ్గి అదే నీ నిజమైన ప్రమోషను అని చెప్పి భగవంతుడు తెలియజేస్తాడు. వాళ్ళ బాధ్యతలు కొన్ని నీ భుజాన వేసుకో. నన్ను పూజించడం అంటే పూలు కొబ్బరికాయలు కాదు. మీ అమ్మ అలసినప్పుడు 1 గ్లాసు మంచినీళ్ళు ఇవ్వు. మీ నాన్న మౌనంగా కూర్చున్నప్పుడు కారణం అడగకుండా ఆయన పక్కన కూర్చో. నువ్వు నా కోసం వ్రతాలు చేస్తే ఆకాశం నుంచి నేను చూడగలను, కానీ వాళ్ళ కోసం నువ్వు ఒక్కసారి త్యాగం చేసి చూడు, నేనే నీ ఇంటికి వచ్చి కూర్చుంటాను అని చెప్పి భగవంతుడు ఆ భక్తుడితో అనడం జరుగుతుంది. నా గుడిలో నువ్వు భక్తుడిగా కాదు, మీ ఇంట్లో అని చెప్పి అంటాడు. మీ అమ్మా నాన్నలకు సేవ చేసే అర్చకుడిగా ఉండిపో. అందుకే గుర్తుంచుకో, నా కాళ్ళ దగ్గర పువ్వులు పెట్టడం కాదు, మీ తల్లిదండ్రుల చేతుల్లో నువ్వు ఉన్నావనే భరోసా పెట్టు. నీ జీవితంలో మీ అమ్మ నవ్వితే నేను నవ్వినట్టే, మీ నాన్న గర్వపడితే నేను ఆశీర్వదించినట్టే. 24 గంటలు నిన్ను చూస్తూ బతికేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం నువ్వెంత చేసినా తక్కువే అని చెప్పి భగవంతుడు భక్తుడితో అనడం జరుగుతుంది. మా అమ్మ ఒకళ్ళ మాత ఎప్పుడూ కూడా నా పక్కనే ఉంటుంది. బిడ్డ ఏం తిన్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో అని అటువంటి తల్లిదండ్రులను మించిన దేవుళ్ళు ఉండరు అని చెప్పి భగవంతుడు ఆ భక్తుడికి తెలియచేయడం జరుగుతుంది. దేవుళ్లకు అమ్మా నాన్నలకు ఉండే చిన్న తేడా ఏమిటో చెప్తా విను. పడిపోయాక పట్టుకునేవాళ్ళు దేవుళ్ళు, పడిపోకుండా పట్టుకునేవాళ్ళు మీ తల్లిదండ్రులు. వాళ్ళను మించిన దేవుళ్ళు లేరు. సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి
ఈ యొక్క స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రహస్యాన్ని ప్రతి ఉపన్యాసంలోనూ కూడా మనకి తెలియచేస్తుంటారు. అటువంటి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు ఈ యొక్క కోనపాపేట డివిజన్లో అన్నటువంటి గ్రామాల మీద చూపించడం జరిగింది. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన మే 3వ తేదీ ఆదివారం నాడు స్వామి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోనపాపపేటలో స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ పెనుమల్లు రామకృష్ణారెడ్డి, శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతులు, కుమారుడు ఉషాకిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పెనుమల్లు రామకృష్ణారెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు అందజేశారు. అనంతరం పెరుమాళ్లపురం నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ సప్ప సత్యనారాయణ, శ్రీమతి విఘ్నేశ్వరి, కుమారుడు సతీష్, శ్రీమతి లక్ష్మీదేవి, సత్యసాయి, మనవరాలు ఉమా, దర్శిక మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ సప్ప సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు అందజేస్తారు. అదేవిధంగా గడ్డిపేట నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ కొయ్య తాతబ్బాయి, శ్రీమతి సత్యవతి, కుమారుడు శివ గారికి వివాహం అయిన శుభ సందర్భంగా స్వామివారికి గృహానికి ఆహ్వానం చేసుకుని నూతన వధూవరులు అయినటువంటి శివ, శ్రీమతి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించుకుని స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. నూతన దంపతులు శివ, శ్రీమతి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సుని ప్రసాదించడం జరిగింది. అదేవిధంగా ఏవి నగర్ నుండి కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. పెర్ల వసంతరావు, శ్రీమతి వీరమణి దంపతులు, కుమార్తె సుమతి, శ్రావణి, అల్లుడు రామకృష్ణ, మనవడు ఉమా, గీతూ చరణ్, వసంతరామ్ తేజ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ పెర్ల వసంతరావు, శ్రీమతి వీరమణి దంపతులు, కుమార్తె సుమతి, శ్రావణి, అల్లుడు రామకృష్ణ, మనవడు ఉమా, గీతూ చరణ్, వసంత రామ్ తేజ్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం సెజ్ కాలనీ మూలపేట నుండి స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముమ్మడి విష్ణు, జోగుల శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వారికి ఆశీస్సులు ప్రసాదించారు. గొరసపాలెం నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ మట్ల సత్యనారాయణ, శ్రీమతి బుజ్జమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ మట్ల సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా పాత చోడుపల్లిపేట నుండి శ్రీ అప్పికొండ అప్పలరాజు, శ్రీమతి మహాలక్ష్మి, వేదాంశ్, జోషిక మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ అప్పకొండ అప్పలరాజు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా శ్రీ మల్లిబోయిన అశోక్, శ్రీమతి దుర్గా, లక్ష్మి, పాప గీతాంశి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ మల్లిబోయిన అశోక్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి వారి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా గొరసపాలెం నుండి శ్రీ కుక్కా శ్రీను, శ్రీమతి శివ గణదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ కుక్కా శ్రీను గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా మట్ల దండు, శ్రీమతి వీరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ మట్ల దండు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. నాగులపల్లి డివిజన్లో నాగులపల్లి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న కడిమిశెట్టి జ్యోతి, వైఫ్ ఆఫ్ చిరంజీవి మరియు వారి కుటుంబ సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. ఈ విధంగా కోనపాపపేట డివిజన్లో ఈ యొక్క వైశాఖ మాస అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి మహోన్నతమైనటువంటి సేవలు అందించినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ శ్రీ గోసుల రమణ గారికి, అదేవిధంగా కోనపాపపేట డివిజన్ కన్వీనర్ శ్రీ పెనుమల్లు రామకృష్ణారెడ్డి గారికి,
పాలరెడ్డి గారికి, అదేవిధంగా ఏరియా కన్వీనర్లు చెల్లూరు లావలక్ష్మి గారికి, మల్లిబోయిన అశోక్ గారికి, పెనుమల్లు ఉషాకిరణ్ గారికి, సప్ప సతీష్ గారికి మరియు అనేక గ్రామ కార్యకర్తలకి మరియు అనేక మంది సభ్యులకి కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమున వరములు మాకిచ్చే పరతత్వతే జమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసి నటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులంతా హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.